ఈరోజు సండే స్పెషల్. ఈరోజు మా ఇంట్లో ఇగోండి దాంట్లోకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ పెట్టాను. ఇదేమో సాజీరా కల్లరు, సాజీరా, బిర్యానీ ఆకు, జీడిపప్పు. ఇదేమో ముందే అంతా మసాలా కలిపి పెట్టేసుకున్నాను. పెరుగు, మసాలా, నిమ్మకాయ, మిగతా అవన్నీ కలిపి పెట్టేశాను. ఇగోండి బియ్యం నానబెట్టాను. తర్వాత ఏమో స్టవ్ మీద ఎసురు పెట్టేసి ఇట్లా సాజీర వేసేసి దాంట్లోకి కావాల్సిన బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు అన్నీ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసేయాలి, ఉప్పు వేయాలి. సండే వచ్చిందంటే ఏదో ఒక పని ఉంటుంది. వారమంతా చేసి మళ్ళీ అలసిపోయినట్టు సండే రోజు కూడా వీళ్ళందరికీ ఇంట్లో ఉంటారు కదా, స్పెషల్ చేయాలి అన్నమాట. అందరి ఇళ్ళల్లో ఉండే పంచాయతీ ఇది. మా ఇంట్లో కూడా అట్నే ఉంది. ఇదిగోండి కావాల్సినవన్నీ వేసేసి మూత పెట్టేసుకోవాలి. ఎసురు కాగేలోగా పక్కన స్టవ్ మీద కూర కూడా పెట్టేసుకొని కలిపిన చికెన్ అంతా కలిపినది పెట్టేసుకొని అది కూడా ఉడకనిచ్చుకోవాలి. మీ ఇంట్లో మీరేం చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇగోండి ఎసురు కాగింది, ఇంకా బియ్యం వేసేయాలి. బియ్యం అన్నీ వేసిన తర్వాత 75% ఉడికియాలి. ఉడికించి వాటర్ అంతా వంపేసుకోవాలి. ఉల్లిగడ్డలేమో ఎర్రగా వేయించుకోవాలి. పక్కన పెట్టేసుకొని వేయించుకుంటున్నాను. ఇగోండి అన్నము అంతా ఉడికేసింది, 75% ఉడికేసింది. చూడండి కూర ఇట్లా కలపలా ఉడికే వరకే ఉంచుకోవాలి, ఎక్కువసేపు ఉడికియద్దు. తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఫస్ట్ అన్నం వేసేసి ఒక లేయరు కూర అంతా వేసేయాలి. ఇట్లా వేసుకుంటూ ఆకు, ఇది పుదీనా, కొత్తిమీర, ఉల్లిగడ్డలు, వేయించిన ఉల్లిగడ్డలు అన్నీ వేసుకొని ఇంకొక లేయర్ అన్నం వేయాలి. ఆడవాళ్ళకు మాత్రం ఎంత పని చేసినా తరగని పని రోజు. ఇంకా సండే వచ్చే డబల్ పని అవుతుంది ఎవరికైనా. అందరి ఇళ్ళల్లో అంతే ఉండేదే. మనకు కూడా ఇష్టంగా చేస్తాంలే, కష్టం అనుకోము. ఇంట్లో భర్త, పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ సంతోషంగా వండి పెట్టాలని మనకు కూడా అనిపిస్తుంది. కానీ నెక్స్ట్ డే మాత్రం మండే వచ్చేసరికి ఇంకా అలసిపోతాం. ఎక్కడ వాళ్ళని అక్కడ పంపించేసి పడుకోవాలనిపిస్తుంది. ఇదిగోండి అంతా ఇట్లా స్టెప్ బై స్టెప్ వేసిన తర్వాత చుట్టూ గోధుమ పిండి పెట్టేసి ఇట్లా మూత బిగ్గరగా పెట్టేయాలి. గట్టిగా అట్లా ఒత్తేసి దీని మీద ఏదన్నా వెయిట్ పెట్టేయాలి. వెయిట్ పెడితే ఇంకా ఆవిరి పోకోకుండా మంచిగా ఉడికేస్తుంది, మగ్గుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మా బిర్యానీ ఎలా చేశానో చెప్పండి. టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది. బిర్యానీ ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్